హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరు సంజు. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ వీడియోలో వచ్చేసి మేము కర్ణాటక ట్రిప్ వెళ్ళాము. ఆ ట్రిప్ డీటెయిల్స్, ఏమేం ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ ఇది ఒక సిరీస్ లాగా పెట్టాలి అనుకుంటున్నాను, Day 1 Day 2 లాగా. ప్లీజ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ అయితే మనం గబగబా వెళ్ళాలి, ఎందుకంటే బస్సు 8:30కి అనుకున్నాం కానీ అది 8 o'clock. మీద కాల్స్ వచ్చేసరికి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. మేము ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా ఒక అడ్వెంచర్ కానీ స్టంట్ కానీ చేయాల్సిందే, లేకపోతే ఆ ట్రిప్ అనేది మాకు కంప్లీట్ అవ్వదు. దీంట్లో ఏమంటే స్టార్టింగ్ నుంచే ఉంది. సో ఫ్రెండ్స్, డాడీ, మమ్మీ అందరూ వచ్చేసి సెండ్ ఆఫ్ ఇచ్చారనమాట. డీటెయిల్స్ వచ్చేసి మేము ఫస్ట్ ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళాము బస్లో. బెంగళూరు నుంచి ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. సో అక్కడ నుంచి మనకి పికప్ చేసుకుంటారనమాట. కంటిన్యూస్ 4 days ట్రిప్ ఇది. ట్రిప్ అంతా ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అసలు చాలా రిఫ్రెషింగ్ ఉండింది మాకైతే. వర్క్ వల్ల కొంచెము స్ట్రెస్డ్గా ఫీల్ అయినామన్నమాట. సో ఒక బ్రేక్ తీసుకుందామని చెప్పేసి ఒక 4 days ట్రిప్ ప్లాన్ చేసాము. ట్రిప్ అంతా నేను అరుణే ప్లాన్ చేసాము. వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారనమాట. బెంగళూరుకి ఆఫ్టర్ సో లాంగ్ టైం వెళ్తున్నాను. బిఫోర్ కరోనా బెంగళూరులోనే ఉండేదాన్ని నేను. నాకు చాలా అంటే చాలా ఇష్టం బెంగళూరు అంటే ఎన్నో నేర్పించింది. అక్కడ సోలో ట్రిప్స్ వేసేదాన్ని, షాపింగ్ అయితే విపరీతంగా చేసేదాన్ని. అసలు ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంచెం మారిపోయి అక్కడ షాపింగ్ చేసేంత స్కోపు, టైము ఉండేది కాదు. అండ్ దట్టు నెక్స్ట్ వెంటనే కరోనా వచ్చేసరికి మళ్ళీ నంద్యాల వచ్చి పడ్డామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయాం బెంగళూరుకి. మా ఫస్ట్ డే వచ్చేసి మేము బేలూరు, హలీబీడు వెళ్దామని చెప్పేసి మేము ప్లాన్ చేసామన్నమాట. సో ట్రావెల్స్ వాళ్ళు మనం ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వచ్చి పిక్ చేసుకుంటామన్నారు. బెంగళూరు అయితే మొత్తం మారిపోయింది అసలు. ఫ్లైఓవర్స్ ఇవన్నీ నేనున్నప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉండేవి, ఇప్పుడు కాస్త కంప్లీట్ అయిపోయి చాలా బాగా అనిపించింది. ఒకసారి మొత్తం మళ్ళీ బెంగళూరు ట్రిప్ వేయాలి, ఎట్లా ఉన్నాయి, నేను చూసిన ప్లేసెస్ ఇప్పుడు ఎట్లున్నాయి అని చెప్పేసి. సో మేమైతే మొత్తం 5 people వెళ్ళాము. ఇన్నోవా బుక్ చేసుకున్నాము, ఎందుకంటే స్పేషియస్గా కంఫర్ట్గా వెళ్ళొచ్చు. అండ్ దట్టు లాంగ్ కదా, అండ్ మొత్తం ఘాట్ రోడ్డే ఉంటుంది అనేసి తెలుసు. అందుకే కొంచెం స్పేషియస్గా ఉంటే ఈజీ టు ట్రావెల్ అనేసి ఇన్నోవా బుక్ చేసుకున్నాము. సో బెంగళూరుకి రీచ్ అవ్వగానే మా ఫ్రెండ్కి కాల్ చేస్తే వచ్చి పికప్ చేసుకున్నాడు. వెళ్ళి రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి అనుకున్నాము. బట్ చెప్పాం కదా, ఏదైనా ట్రిప్ అడ్వెంచర్ లేకపోతే అది అసలు మాకు కంప్లీట్ అవ్వదు అని చెప్పేసి. సో స్టార్ట్ అవ్వడంలోనే అడ్వెంచర్ తోటి స్టార్ట్ అయింది. అది ఇంకా అలానే కంటిన్యూ అవుతుందన్నమాట. మేము వింటర్ సీజన్లో వెళ్ళాము బెంగళూరు. వింటర్ అంటే చలి చాలా ఉంటుంది అనుకున్నాం, కానీ అసలు టెంపరేచర్స్ మొత్తం మారిపోయాయి. నార్మల్గానే అనిపించింది నాకైతే, చలి అస్సలు అనిపించలేదు. బట్ అసలు బెంగళూరు ఈజ్ నోన్ ఫర్ దట్ క్లైమేటే కదా, అందరూ క్లైమేట్ కోసమనే బెంగళూరుకి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అట్లాంటిది కాస్త ఆ క్లైమేట్ మొత్తం మారిపోతుంటే అసలు చాలా బాధ వేసింది అనమాట. ఫస్ట్ అయితే మనం రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోదాము. చలో పద. పాడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. అంతే, వాడంతే లేపినా లేవడు. ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి చిన్న ఫోటో షూట్ పెట్టుకున్నాము ఆ డ్రైవర్ వచ్చే లోపల అని చెప్పి. ఎందుకంటే మా ఫ్రెండ్ అద్దరు కొట్టేసాడు టీ-షర్ట్ అయితే మాత్రము మామూలుగా లేదు. అరే 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 సిగ్గుపడేస్తున్నాడు అసలు బాబు మాత్రము కొంచెం. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. శుభోదయం. అయిపోతే స్టార్ట్ అయిపోయింది మ్యామ్, అయిపోయిందా? సో అదన్నమాట సంగతి. మొత్తం అయితే రెడీ అయిపోయి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టాము. 6 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకుంది, కాస్త 9:30, 10 అయ్యింది. ఏం చేయలేము, డ్రైవర్ లేట్ వచ్చాడు. సో వాడు వచ్చినప్పుడే మనం వెళ్ళాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతున్నాం, ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పేసి. ఇలా ట్రిప్స్ అప్పుడు కొంచెం నిద్ర అవన్నీ అనుకోకుండా ఎర్లీగా స్టార్ట్ అయ్యామంటే
ట్రాఫిక్ నుంచి చాలా మనకి టైం సేవ్ అవుతుంది. కానీ ఏం చేస్తాం, మేమైతే రెడీగానే ఉన్నాం కానీ ఇంకా డ్రైవర్ రాలేదు. మొత్తానికైతే నన్ను హేమంత్ని వెనకలు దోశారు. ఎందుకంటే మీరు బాడీ స్ట్రాంగ్, మీకు మోషన్ సిక్నెస్ ఇటువంటివి ఏమి ఉండవు, వామిటింగ్ సెన్సేషన్స్ ఉండవు అని పొగిడి మమ్మల్ని ఇద్దరిని వెనక్కి పంపించేశారు. వీళ్ళు మాత్రం శుభ్రంగా ఎంజాయ్ చేశారు మిడిల్ సీట్లో. తిడుతున్నారో పొగుడుతున్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్ మాది. సాంప్రదాయిని సుప్పిని సుఖ పోసని పాపకి జర్నీ పడదు, సో దాని సైడ్ ఎఫెక్ట్సే అనమాట అది. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనరీస్ అన్నీ ఎంజాయ్ చేద్దాము. చాలా అంటే చాలా మంచి సీనరీస్ మీకు దొరుకుతాయి ఈ కర్ణాటక ట్రిప్ మొత్తము. ఇది నేను ఆల్రెడీ చిన్నప్పుడు చూశాను, ఒకసారి వెళ్ళింటేనే ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేశాను. బట్ అందరం కలిసి వెళ్దామని ఇంకొక ఫ్రెండ్స్ ఈ ట్రిప్ లో వరస్ట్ పార్ట్ ఏంటంటే ఆ పిల్లని నిద్రపోవడం. ఫ్రెండ్స్ నడిచేను చూడు విజయమే. అరే కొంచెం పెట్టి అట్లా ఇదేంది పండ తలకాయ పడుతుంది. డే 1 కదా, ఆ మాత్రం ఊపు ఉంటుంది లేండి, ఎందుకంటే ట్రావెలింగ్ ఫస్ట్ డే కదా. అదే లాస్ట్ డే చూద్దాము ఎలా ఉన్నాము. సో మా ఎగ్జైట్మెంట్కి తోడుగా ఇలా ఎలిఫెంట్స్ కనిపించాయి ఆల్ ఆఫ్ ఏ సడన్గా. చాలా బాగా అనిపించింది నాకు. ఎలిఫెంట్స్ పర్సనల్గా చాలా చాలా ఇష్టము. అందరం ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి చూస్తున్నాము. చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉంది కదా అసలు. దానిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. సరే ఒకటి అయిపోయింది కదా అని చెప్పి చూస్తే ఇంకొకటి కనిపించింది, ఇంకొకటి అయిపోయింది కదా అని చూస్తే ఇంకొకటి కనిపించింది, అది కాస్త ఇంకొకటి కనిపించింది. మొత్తం 4 ఎలిఫెంట్స్ని వాళ్ళు ఈ లారీస్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనమాట. అందరూ వాటిని చూడడమే అసలు చాలా బాగా అనిపించింది. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి హల్లీబీడు టెంపుల్. సో ఆల్మోస్ట్ వచ్చేసాము, చూద్దాం ఎలా ఉందో టెంపుల్. సో హలీబిడ్డు టెంపుల్కి అయితే వచ్చేసాము. ఎంట్రీ ఈ వినాయకుడు ఎంత పెద్దదంటే అంత పెద్దది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియాలో ఇవి కూడా ఒకటి. ఈ హలీబీడు అండ్ బేలూరు అనేవి పక్క పక్కనే ఉంటాయి, ఇంచుమించు సేమ్గానే కనిపిస్తాయి మనకి టెంపుల్స్. కానీ ఆర్కిటెక్చర్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. చాలామంది ఫారినర్స్ కూడా అదే పనిగా వచ్చి మరి ఈ టెంపుల్స్ని విజిట్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర ఈ 2 బొమ్మలు చూడండి, అద్దరిపోయాయి కదా. మేము ఇంత చిన్నగా ఉన్నాము, ఎంత బాగున్నాయంటే ఇన్ డీటెయిల్డ్గా స్కల్ప్చర్ చేశారు. ఇండియా ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ ఆర్కిటెక్చర్ కదా. సో అప్పట్లో ఆర్కిటెక్చర్ అయితే ఇర్రీప్లేసబుల్. అసలు ఎవరే కానీ మళ్ళీ అటువంటివి రీక్రియేట్ చేయాలన్నా కూడా యాజ్ ఇట్ ఈస్గా రాకపోవచ్చు. సో ఇది మెయిన్ టెంపుల్. లోపల మనకు కనిపిస్తుంది. ఈ పిల్లర్స్ చూడండి, అబ్బబ్బబ్బబ్బా ఫిదా అయిపోయాను నేనైతే పిల్లర్స్ తోటి. ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క డిజైన్ లాగా చేస్తారు. మళ్ళీ ఆ పిల్లర్కి సైడ్స్నే చూడండి ఒక శిల్పం లాగా వాళ్ళు చెక్కారు. అండ్ ఈ 2 టెంపుల్స్లో కూడా ఆర్కిటెక్చర్ మనకు బాగా కనిపించేది పైన రూఫ్కి. అసలు ఎలా చెక్కారో ఏంటో చూడండి అసలు. సో శివుడు అనమాట ఇక్కడ ఉండేది. శివుడి ఎంట్రన్స్ కూడా 2 పెద్ద పెద్ద బొమ్మలతోటి ఎంట్రీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది చూడండి, అబ్బా అసలు కళ్ళకి నిజంగా ఐ ప్లీజింగే నిజంగా చెప్పాలి అంటే. ఎంత మంచి ఆర్కిటెక్చర్. ఆ శివలింగం అయితే ఎంత పెద్దదో తెలుసా అసలు. మీకు వీడియోలో అంత పెద్దగా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా మాత్రం చాలా పెద్దది. ఎక్కడే కానీ ఫోటో రెస్ట్రిక్షన్ ఏమీ లేదు, ఎందుకంటే ఫారినర్స్ అందరూ వస్తూ ఉంటారు కదా. ఇది చూడండి, గర్భగుడికి మండపం లాగా ఎంత బాగా చెక్కారో కదా. మాకెంత బాగా అనిపించిందో. ఫారెన్ పీపుల్ మేము వెళ్ళినప్పుడు కూడా కనిపించారు. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో మన కల్చర్ గురించి కానీ మన ట్రెడిషన్ గురించి కానీ ఇంకా తెలుసుకోవాలి, ఇంకా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి.
హిస్టరీ ఏంటి అంటే ఈ బేలుడు హలీబీడు టెంపుల్స్ ఈ రెండు కూడా అరబ్ ఇన్వైడర్స్ వచ్చినప్పుడు మొత్తం ఇసుకతోటి కప్పేశారంట టెంపుల్ని. అసలు ఇక్కడ ఒక టెంపుల్ అని ఉండేది కూడా తెలియనట్టుగా కవర్ చేశారు. ఎందుకంటే ఆ ఇన్వైడర్స్ వచ్చేసి మొత్తం టెంపుల్ని అంతా డెస్ట్రాయ్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు అప్పుడు కాపాడినారు. కాబట్టే మనం ఇప్పటికీ టెంపుల్స్ చెక్కు చెదరకుండా చూడగలుగుతున్నాం. ఇది చూడండి, ఈ పార్ట్ ఆఫ్ ది టెంపుల్ అయితే అబ్బా వావ్, నిజంగా చాలా బాగా అనిపించింది. ఎంత మంచి ఆర్కిటెక్చర్, మైన్యూట్గా ఉన్న ఆర్టికల్స్ కూడా మొత్తం ఎంత బాగా చెక్కారో. సో ఇది ఓవరాల్గా బేలుడు టెంపుల్. మీకు ఎక్కువ టైం పట్టదు, త్వరగానే అయిపోతుంది. మేమేమంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము, మళ్ళీ దట్టు హరీబరీ ఉంటే కంప్లీట్గా చూడలేకపోవచ్చు అని చెప్పేసి ఎవ్రీడే ఒక 2 ప్లేసెస్ లాగా పెట్టుకున్నాము. సో ఇది వచ్చేసి బేలూరు టెంపుల్. రెండు పక్కనే ఉంటాయి, సిమిలర్గానే ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ ఏముండదు. 5 to 7 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. రెండు సిమిలర్గా కనిపిస్తాయి, బట్ రెండు డిఫరెంట్. పక్కా చూడాల్సిన ప్లేసెస్ రెండు కూడా. ఎంత పెద్ద గోపురమో చూడండి, పెద్ద స్పేస్లో కూడా కట్టారు, చాలా స్పేస్ ఉంటుంది మొత్తము కూడా. అప్పుడు మేము వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎక్స్కవేషన్కి ఏమో తీసుకొచ్చినట్టు ఉన్నారు. సో మంచిగా ఫొటోస్ అయితే బాగా దిగొచ్చు. ఈ పర్టికులర్ స్పాట్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంది. అసలు మొత్తం పోర్ట్రేట్ మోడు లేకపోతే కొంచెం యాంగిల్ తగ్గించి మంచిగా ఫోకస్ చేసి తీస్తే ఫొటోస్ అద్దరిపోయాయి మావి. మీరు లాస్ట్లో మా ఫొటోస్ అన్నీ చూడొచ్చు. చాలా బాగా అనిపించినాయి రెండు టెంపుల్స్ కూడాను. టెంపుల్ మొత్తం మీరు కూడా ఒకసారి చూసేయండి. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్కి ఉన్న తలుపు. గొళ్ళం చూడండి ఎంత పెద్దగా ఉంది కదా అసలు. బాబోయ్, అప్పట్లో ఇంత పెద్ద పెద్ద డోర్స్, దానికి గడేలు అన్నీ పెట్టారు. అప్ప నా ఫేవరెట్ వచ్చేసి ఇది తోరణం లాగా దేవుడికి గర్భగుడి దగ్గర. ఇంకా ఇది ఒక్కటి చాలు, వేలు ఇంకా హైలైట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, వావ్ కదా అసలు. బాబోయ్, నాకు అన్ని రీకాల్ అవుతున్నాయి ఇప్పుడు అన్ని చూస్తుంటేను. ఈ బేలూరు టెంపుల్ ఈస్ ఫేమస్ ఫర్ దిస్ రూఫ్ అనమాట. అది చూడండి, బాబోయ్ ఎంత క్లియర్గా ఉందో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇది వచ్చేసి డే 1. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత చిక్మంగళూరుకి వెళ్ళిపోయాము. చిక్మంగళూరులో స్టే చేసాము. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్దామని చెప్పేసి అక్కడ నైట్ స్టే చేసాము. లైట్గా ఫుడ్ తినేసి ఎర్లీగా పడుకున్నాము. ఆల్మోస్ట్ అప్పటికే టయర్డ్ కూడా అయ్యాము. సో ఇది వీడియో. మీకు కనుక నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఫొటోస్ అన్నీ కూడా చూడండి, కంప్లీట్ అవుతుంది. This is all for this video. Thank you all for watching. Till then, take care and bye bye. Next video కోసం వెయిట్ చేస్తుండండి, గబా పెట్టేస్తాను.